ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఇవాళ ఎక్కువ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులు, అత్యధిక శాతం సిపిఎస్ ఉద్యోగులే ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిండ్రు, మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మేము రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తాం, పాత పద్ధతి పునరుద్ధరిస్తాం అని డైలాగులు మాత్రం దంచి కొట్టిండు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయింది కదా, ఏమైంది ఓపీఎస్ అని అడుగుతా ఉన్నాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు, ఉన్న సిపిఎస్కు కూడా ఇవాళ మంగళం పాడిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే సిపిఎస్ స్కీమ్ అంటేనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఉద్యోగస్తులు తమ డబ్బును కట్ చేసి వాళ్ళను జమ చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని మళ్ళీ దాన్ని పెన్షన్ రూపంలో ఇస్తారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 15 నెలల నుంచి ఉద్యోగస్తుల వేతనాల నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ డబ్బును ఇవాళ వాళ్ళు కట్టడం లేదు. కాంట్రిబ్యూషన్ ఉద్యోగస్తుల జీతాల నుంచి కోతబెట్టిన డబ్బును మళ్లించిండ్రు. 5,500 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బును ఇలా మళ్లించిండ్రు. రేపు ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంది? మీరు డబ్బు కట్టకపోతే రేపు దాని మీద మిత్తి రాదు, దాని మీద ఆదాయం రాదు. డబ్బే లేకపోతే రేపు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓల్డ్ పెన్షన్ ఎంట్రీ ఉన్న పెన్షన్ ఆగంబడుతుండ్రు కదా. ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 15 నెలల నుంచి 5,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల డబ్బులు, కట్ చేసిన డబ్బులు ఎందుకు మీరు కట్టడం లేదు అని నేను ఉద్యోగుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఇలా పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అన్న ఓపీఎస్ ఇస్తాడంటే నమ్మినం, ఓపీఎస్ లేదు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా నెల నెల మా కంట్రిబ్యూషన్ పెన్షన్ను జమ చేసి కట్టేది, వీళ్ళు వచ్చినాక 15 నెలల నుంచి ఇలా కాంట్రిబ్యూషన్ పెన్షన్ కట్టలేరు, మా జీతాల నుంచి కట్ చేస్తున్నారు, పైగా కట్టడం లేదు అని చెప్పి ఇలా వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిన్న ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఇలా సిద్దిపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పండుగ, ఈ దసరా పండుగ ఇంతకంటే పెద్ద పండుగ తెలంగాణలో ఉండదు. 6 నెలలే జీతం రాలే, వాళ్ళకి ఇచ్చేదే 18,000 19,000. నేను ఇది సిద్దిపేట ముచ్చట చెప్తలేను. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలలు 5 నెలలు 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ పాపం హాస్టళ్లలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో కామాటీలని వాచ్మెన్లని ఉంటారు. వాళ్లకు నెలల తరబడి డబ్బులు రావట్లేదు. ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాచ్ గార్డ్స్ అని పాపం జంగల్ను రాత్రనక పగలనక కాపాడేటువంటి వాచ్ గార్డులకు 12 నెలల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జీతాలు రావడం లేదు. అసలు చిరు ఉద్యోగుల బాధ అంతా ఇంత కాదు. మొన్న అంగన్వాడీలు మొత్తం రోడ్డు ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు అందరినీ రోడ్డు ఎక్కించినావు. ఎవరికి చేసినావు నువ్వు? చివరికి రేషన్ డీలర్లు కూడా 3 తారీఖు నుంచి మేము రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు. వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మేము కమిషన్ పెంచుతాం, మీకు నెల నెల జీతం ఇస్తామన్నాడు. కమిషన్ పెంచింది లేదు, జీతం ఇచ్చింది లేదు. పోనీ జీతం ఇయ్యలే, కమిషన్ పెంచలే. కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలల నుంచి